రాబోయే 2024 ఎన్నికలకి వైసీపీ పార్టీ సింగిల్గా వస్తామని చెప్తుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి వస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ఎలా ఉండబోతుంది? వైసీపీ పార్టీ సింగిల్గా వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతాయా ఏమన్నా? ఈ అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా జాయింట్ సెక్రటరీ అయినటువంటి బండ్లమూడి రోజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. అధికార వైసీపీ పార్టీ సింగిల్గా వస్తామని చెప్తూ ఉంది. అన్నీ కూడా ప్రతిపక్షాలు కలిసి వస్తామని చెప్తూ ఉన్నారు. ఏమంటారు? ఎవరిని చూసి మీకు ఈ బలం వైసీపీ పార్టీ కంటే? ఎవరైనా చూసే ఉందండి, మాకు కానీ మా నాయకుడు కానీ బలం ప్రజలేనండి. ప్రజలే మా బలం అని చెప్పేసి మేము ఉన్నాము. అనుకోవటమే కాదండి, అది నిజం కూడా. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఫామ్ చేసినప్పటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమకాలీనమైనటువంటి ఒక న్యాయాన్ని చేయాలి అని చెప్పేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలకు కూడా అతీతంగా వాళ్ళ రోజున సంక్షేమ పథకాలు, రాజకీయాలు చూడట్లేదు, కులాలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, అందరూ కూడా బెనిఫిట్ పొందుతూనే ఉన్నారు. ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి దానిలో కూడా రేషన్ కార్డులో కావచ్చు, హెల్త్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అలాగే డెవలప్మెంట్లో కావచ్చు, ఎన్ని రకాలుగా తీసుకొచ్చినా కూడా ఒక సమకాలీనంగా అంటే కులాలకి, మతాలకి అన్నిటికీ ఒక దీనిగా ఆయన రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలే మాకు బలం, ధైర్యం కూడా. వ్యతిరేకులంతా కూడా కలిసి వస్తున్నారు కదా, మరి వారి గురించి ఏం చెప్తారు మీరు? వ్యతిరేకులందరూ కూడా కలుస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడమేనండి. ఎప్పుడైతే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పుడే యుద్ధానికైనా పరీక్షకైనా, పరీక్ష రాయాలన్నా నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండి నేను బాగా ప్రిపేర్ అయ్యాను, గెలుస్తాను లేదా నేను పాస్ అవుతాను అనుకుంటే నేను వెళ్తాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటే, లేదు అంటే కాపీ కొట్టడానికి ట్రై చేస్తాను. అంటే ఇవాళ రోజున ప్రతిపక్షాలు ఏంటి, అందరూ ఒక కూటమిగా ఫామ్ అవుతున్నాయంటే అర్థం ఏంటి? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఏంటి, ఒక భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఒక్కళ్ళే వస్తున్నారు, కానీ మేము అందరం కలిస్తే తప్ప కనీసం మాకు సస్టైనబిలిటీ ఉండదు. మొన్న ఏదో 23 స్థానాలతో ప్రతిపక్షాల వాళ్ళు అసెంబ్లీలో కూర్చునే అవకాశం ఉందండి. నాకు తెలిసి ఈసారి వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి కూడా వాళ్ళు కోల్పోతారు డెఫినెట్గా. జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేస్తున్నారు, కొంతమంది కాపు నాయకులను వైసీపీ పార్టీలోకి తెచ్చుకుంటున్నారంటూ ఒక వాదన అయితే వినిపిస్తుంది. ముద్రగడ పద్మనాభం కానీ, వంగవీటి రాధా కానీ, వీళ్ళ చేరిక గురించి వైసీపీ పార్టీలో బలం అంటారా, నష్టం అంటారా? నేను బలము అనను, నష్టము అని కూడా అననండి. ఎందుకంటే ఇవాళ రోజున ఎవరు మా పార్టీలోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు వాళ్ళకి నచ్చి వాళ్ళుగా ఇష్టపూర్వకంగా వారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని వస్తున్నారే కానీ ఎవరిని కూడా మేము లెటర్స్ పంపించో లేకపోతే మధ్యవర్తులను పంపించి రాయబారాలు పంపించి అలాంటివి ఏమి చేయట్లా. వాళ్ళకంతటా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తే మాకు బలమో బెనిఫిట్ ఉంటుందో లేకపోతే రాకపోతే మాకు నష్టమో అని చెప్పేసి మేము ఎవరిని రండి అనేసి మేము పర్టికులర్గా పిన్ పాయింట్ చేసి రండి అని మా పార్టీలో మేము ఏం చేర్చుకోవట్లేదండి. అలానే బయట వాళ్ళు రకరకాల ఎలిగేషన్స్ తీసుకొచ్చి ఒక విధంగా టీఆర్పీ రేటు పెంచుకోవడానికి అటు పత్రికలు కావచ్చు, మీడియా కావచ్చు చేస్తున్నాయేమో కానీ ఒక్కటైతే నేను నా ఒపీనియన్ ఏంటంటే మా నాయకుడి సిద్ధాంతాలుగా నచ్చి వారు మా పార్టీలో జాయిన్ అవుతున్నారని అయితే నేను చెప్తాను. కాపుల ఓట్లు చీల్చడానికే ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు కొంతమంది విమర్శిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నుంచి. జనసేన పార్టీ వాళ్ళైతే మరీ ముఖ్యంగా విమర్శిస్తున్నారు. ఏమంటారు మీరు? జనసేన పార్టీ ప్రశ్నించడానికి అసలు ముందు వాళ్ళ లీడర్ ఏంటండి? ఆ జనసేనను నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తాడా? ఆయన ఏదో కొన్ని రోజులు టీడీపీ అంటాడు, కొన్ని రోజులు బీజేపీ అంటాడు. అసలు ఆయన పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఆయనే ఏం న్యాయం చేయలేదు. ఇవాళ రోజున కాపులకు ఆయన వచ్చి ఏం చేస్తాడండి? వాళ్ళ రోజున కాపులే ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో చేస్తే ఆయన హీరో అనవచ్చేమో కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన జీరో అండి. ఇవాళ రోజున ఆయన వచ్చి నిలబడ్డా లేకపోతే ఎవరు వచ్చి నిలబడ్డా కానీ కాపు ఓటును చీల్చేదేంటండి? అసలు ఒక పక్క కాపులు లేదు, కమ్మ లేదు, బడుగు బలహీన వర్గాలు లేరు, అందరూ సమానము అని చెప్పేసి ప్రజలు మీరు బెనిఫిట్ అయ్యుంటేనే రేపు వచ్చేసి మీ ఓటుని నాకు వేసి నన్ను బ్లెస్ చేయండి అని చెప్పేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడైనా ఇలా అడిగాడా ఇంతకుముందు? మీగ్గా మీరు మీ ఇష్టపూర్వకంగా మీ ఇంట్లో వ్యక్తిగా మీరు భావిస్తేనే నాకు ఓటు వేయండి, 100% మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి ధైర్యంగా కాలు రెగరేసి మరీ అడుగుతున్నారు. అంటే ఆ ధైర్యం అండి, ప్రజలే ధైర్యం.
వాళ్ళ నమ్మకం, ప్రజలకి ఆ నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుందండి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కొంతమంది వచ్చి చేరికలు జరగచ్చు, జాయిన్ అవ్వచ్చు, లేదా కొంతమంది వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా మాకు అనవసరం. ఎవరు వచ్చినా ఆస్వాదిస్తాము. ఎవరు వచ్చినా పక్కా టీడీపీ వాళ్ళు, టీడీపీ అభ్యర్థులే కాదు, టీడీపీ నాయకులు, పెద్ద 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 నాయకులు వచ్చి వాళ్ళ రోజున మా దానిలో ఎవరు జాయిన్ అయినా, ఈవెన్ షర్మిల వచ్చినా కానీ మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. మా పార్టీ అందరికీ వెల్కమ్ చెప్తూనే ఉంటుంది. కాకపోతే మా లీడర్ ఏం చెప్పారో దానికి ఒబే అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వగలగాలి. అలా అయితేనే రావాలి. అంతేగాని నోనైతే ఎవరికి చెప్పే పరిస్థితి కాదు మేము. వైసీపీ పార్టీ మునిగిపోయే నావా అందుకని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా కూడా విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే ఏమంటారు మీరు? ఎమ్మెల్యేలు వెళ్ళిపోవటం కాదండి, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళిపోరు నాకు తెలిసి. ఎందుకు అంటే ఏవైతే కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని ఒక నాయకుడు ఒక పడవను నడిపిస్తున్నప్పుడు గాలి అంటే లైక్ ఒక మనం ఒడ్డుకి మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఎలా వెళ్తామో ఒకే వేలో కాదు, డైవర్షన్స్ తీసుకుంటూ ఉంటాం. ఆ డైవర్షన్స్ తీసుకునే క్రమంలో ఏంటంటే దానిలో కొంతమంది ఆ మధ్యలో దిగిపోయే డెస్టినేషన్ మధ్యలో దిగే వాళ్ళు కూడా ఎండింగ్ వరకు రాగలగాలి. రాలేనప్పుడు దూకేస్తారు. మునిగిపోయినా పర్లేదు మేము దూకుతాం అనేసి దూకేస్తారు. అలాంటి వాళ్ళని మనం కాపాడలేము. నావ నడిపేవాడు ఎప్పుడు కాపాడలేడు కదా దూకుతామన్న వాళ్ళని. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి నేను నడవగలను, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు ఏదైతే కావాలో వాళ్ళకు అనుగుణంగా మేము కూడా వర్క్ చేయగలము, మా నాయకుడు ఏది చెప్తే తూచా తప్పకుండా మేము పాటించగలము అని చెప్పేసి ఎప్పుడైతే ఒక నాయకుడు అనుకుంటాడో ఇంక దేని గురించి ఆలోచించరండి. అంతేగాని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నచ్చక వెళ్ళిపోయారని కూడా నేను అన్నాను. ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాని మీద కామెంట్ చేసే పరిస్థితి కూడా కాదు మనం. కాకపోతే ఏంటంటే ఏదైతే ఆ గేమ్లో వాళ్ళు మా గేమ్ని మేము ఎదుర్కోలేము అనుకునేసి వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారేమో అంతే. ఎన్నికలకు రెడీ అయిపోయారు వైసీపీ పార్టీ లేదన్నా భయపడుతున్నారు? భయం మా బ్లడ్లోనే లేదండి. ఇవాళ రోజున ఇప్పుడు ఎలక్షన్ కంటెస్ట్ చేసినా సరే మేము డెఫినెట్గా గెలిచి చూపిస్తాము. ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. అతీతంగా ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలకు కూడా అతీతంగా వాళ్ళ రోజున సంక్షేమ పథకాలు రాజకీయాలు చూడట్లేదు, కులాలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు, అందరూ కూడా బెనిఫిట్ పొందుతూనే ఉన్నారు. ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి దానిలో కూడా రేషన్ కార్డులో కావచ్చు, హెల్త్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అలాగే డెవలప్మెంట్లో కావచ్చు, ఎన్ని రకాలుగా తీసుకొచ్చినా కూడా ఒక సమకాలీనంగా అంటే కులాలకి మతాలకి అన్నిటికీ ఒక దీనిగా ఆయన రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలే మాకు బలం, ధైర్యం కూడా. వ్యతిరేకులంతా కూడా కలిసి వస్తున్నారు కదా, మరి వారి గురించి ఏం చెప్తారు మీరు? వ్యతిరేకులందరూ కూడా కలుస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్